ఒక ముఖ్యమంత్రికి మనవడు, మరో ముఖ్యమంత్రి కొడుకు అన్నీ సమకూరిన అదృష్టవంతుడు. కానీ అదే జీవితం కాదు అంటూ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి తెలుగు జాతి ప్రాభవాన్ని వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి తాత బాటలో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఆయనిస్తే ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటినటువంటి తండ్రి మార్గంలో నడుస్తూ ఈ తెలుగుదేశం పార్టీ జెండాను భుజాన మోస్తూ నిర్బంధాలను ఎదిరిస్తూ దౌర్జన్యాలను ఎదిరిస్తూ పాలకులను వారి దుర్మార్గాలను అడుగడుగున ఎండగడుతూ ఎండనక వాననక పగలనక రేయనక నిరంతరం ప్రజలతో మమేకమవుతూ అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూ అణిచివేతకు గురైనటువంటి వారికి భరోసానిస్తూ తన గళాన్నే ప్రజాగళంగా మార్చి దుర్మార్గపు పాలనను నినదిస్తూ నిరంకుశ పాలనపై తొలి తిరుగుబాటుగా సాగినటువంటి యువగళంతో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చినటువంటి వ్యక్తి మన నారా లోకేష్ గారు. కార్యకర్తల్లో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి. ఓడిన చోటే గెలవాలి అని మంగళగిరి గెలుపుతో తనలో తాత పట్టుదలని చూపించినటువంటి వ్యక్తి. నేడు మంత్రిగా పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారినటువంటి వ్యక్తి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఒక ఆర్స్లర్ మిట్టల్, ఒక గూగుల్. మనకు విషయం తెలియాలంటే ఈ ప్రపంచం మొత్తం గూగుల్ వైపు చూస్తుంది. గూగుల్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసినటువంటి నాయకుడు నారా లోకేష్. వారు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపికైనటువంటి ఈ తరుణంలో 30 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఈ పార్టీలో జెండాను మోస్తూ తిరిగినటువంటి వ్యక్తిగా ఒక నమ్మకం, ఒక భరోసా. ఈ జెండా మరో 30 ఏళ్ల పాటు ఈ భుజం మీద భద్రంగా ఈ రాష్ట్రంలో రెప్పలాడుతూ తిరుగుతుంది. ఈ రాష్ట్రంలో పేదలకు భరోసాగా నిలుస్తుంది అన్నటువంటి నమ్మకాన్ని ఈరోజు కల్పించింది. రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షులకి శుభాభినందనలు తెలియజేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపికైనటువంటి ఈ తరుణంలో సభకు దిశానిర్దేశనం చేయవలసిందిగా వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, పల్లా గారిని ఎప్పుడు చూసినా నాలో ఇంకా కోపం తగ్గల. ఎందుకంటే 91,000 మెజారిటీతో నేను గెలిచానన్న ఆనందం కనీసం ఒక్క క్షణం కూడా ఎంజాయ్ చేసే అవకాశం అని ఇవ్వాల. మనందరం చూసాం, చాలా తక్కువ మాట్లాడతాడు. కానీ హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచిన వ్యక్తి మన అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు. ఉత్తరాంధ్రలో నేను పాదయాత్ర చేయలేకపోయాను. శంకరామం కార్యక్రమంలో నేను తిరిగినప్పుడు పల్లన్న నాతో ఉన్నారు. అప్పుడు అడిగా ఆయన్ని, అన్న ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఇది మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వరం దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఇది మా అందరికీ కొంచెం అంటించండి అని చెప్తాం జరిగింది. ఒక యువకుడుగా ఉత్సాహవంతుడుగా నవ్వుతూ మనందరికీ ఒక దిశ నిర్దేశం ఇస్తున్న వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, పాలిట్ బ్యూరో సభ్యులు, వేదిక మంది ఉన్న సెంట్రల్ కమిటీ సభ్యులు, స్టేట్ కమిటీ సభ్యులు, అదేవిధంగా కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతిని ప్రపంచం పట్టంలో పెట్టిన ఒకే ఒక లెజెండ్ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దేశ రాజకీయాల్లో మన పార్టీ ఒక ప్రభంజనం. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు మన నాయకుడు అన్న ఎన్టీఆర్. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా బాగా అర్థమవుతుంది. ఓడిపోయినప్పుడు వెనక్కి తగ్గలేదు, గెలిచినప్పుడు కాళ్ళు ఎగరేసుకుని తిరగలేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. 44 ఏళ్ళ గొప్ప చరిత్ర ఉన్న పార్టీ మనది. అలాంటి పార్టీకి ప్రత్యేకంగా నన్ను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, దాంట్లో కీలక పాత్ర వహించిన వేదిక ముంద నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఒక మాటలో చెప్పాలంటే నాకు బాధ్యత పెరిగింది. యువగలం పాదయాత్రలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటూ మీ సమస్యలు వింటూ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు పరిష్కరించే దిశగా నేను పనిచేస్తూ వచ్చా. వాస్తవంగా చెప్పాలంటే ఈ పదవి అనౌన్స్ చేసినప్పుడు నేను చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నా. ఇంకా ఆ బాధ్యత నాలో, అంటే ఇంకా ఈ పదవి ఏం చేయాలి, ఎలా చేస్తే న్యాయం చేయించిన విషయం ఇప్పుడిప్పుడు నేను తెలుసుకుంటాం జరుగుతుంది. మొన్న నవ్వుతాన ఒక పక్కన బాధ్యత, ఇంకో పక్కన ఈ బరువుని కూడా మోయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం నా ఒక్కడి వల్ల కాదు, ఎందుకంటే వేదిక మీద పాలిట్ బ్యూరో సభ్యుల వైపు నేను చూస్తున్నా, వేదిక ముందల నాయకుల వైపు నేను చూస్తున్నా. కలిసికట్టుగా మనం పనిచేయాలి, కలిసికట్టుగా మనం ముందరికి వెళ్ళాలి. అప్పుడే మనం అనుకుంది మనందరం సాధించగలుగుతాం తప్ప ఏదో నేను ఒక్కడనే చేయగలుగుతాను అన్న అహంకారం నాకు లేదు. కానీ లోకేషే అన్నీ చేయగలుగుతారని మీరు అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు. కలిసికట్టుగా పనిచేద్దాం. ఏ ఆశయాలతో అయితే మన పార్టీని ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించారో ఆ ఆశయాలతో మనం అందరం కలిసికట్టుగా ముందరికి నడవాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. పాదయాత్రలో నేను కార్యకర్తలకు హామీ ఇచ్చా, నాడు నేడు ఎప్పుడు మీకు అండగా నిలబడతానని చెప్పా. కార్యకర్తలు ఎప్పుడు నన్ను అడిగారు, అయ్యా అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్షులు కానీ మిమ్మల్ని కలిసాక కొంచెం ఇబ్బంది పడతామంటే ఆనాడే వాళ్ళకి హామీ ఇచ్చా, ఎప్పుడు నియోజకవర్గంకి నేను కానీ మన అధ్యక్షుల వారు వచ్చినా కానీ ఫస్ట్ కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే మేము అధికారికంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పాను. ఆ ఇచ్చిన మాట ఈరోజు మేము నిలబెట్టుకున్నాం. ఇక్కడున్న నాయకులందరూ తెలుసు, మన జాతీయ అధ్యక్షులు ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా ప్రభుత్వ కార్యక్రమం చేసిన వెంటనే కార్యకర్తల్ని కలుస్తున్నారు. 500 మంది, 1000 మంది, 5000 మంది ఉండండి మీటింగ్లో చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే ఆయన తిరిగి వస్తాం జరుగుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం అనుభవించాం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడి పైన దొంగ కేసులు పెట్టారు, ప్రతి నాయకుడిని వేధించారు. అందుకే నేను గర్వంగా చెప్తున్నా, పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలు లాగాలనుకున్నప్పుడు తొడగొట్టి మీసాలు మెలేసి రా రా అని చెప్పిన మన అంజిరెడ్డి తాతనే మీ లోకేష్కి